రాజమహేంద్రవరంలో చిత్రకళా వీధిలో వడయారు గారి శిల్పకళ కూడా మనకి చాలా చాలా అద్భుతంగా కనులు విందు చేస్తుందండి. నమస్తే అండి వడయారు గారు. మీరు కొత్తపేటలో ఒకసారి సార్ గారు నేను మా స్కూల్ డెవలప్ చేసినప్పుడు సరస్వతి విగ్రహం గురించి కలుసుకోవడం జరిగింది. అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు ఇలాగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది కళల కానాచి అనేటువంటి రాజమహేంద్రవరంలో ఈ చిత్రకళ అనేటువంటిది పెట్టాలనేటువంటిది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించడం, దానికి సాంస్కృతిక శాఖ దానికి అంగీకరించి ఈ కార్యక్రమాన్ని పొడపాటి తేజస్వరి కల్చరల్ డైరెక్టర్ కల్చరల్ డైరెక్టర్ కర్ణాటక వెళ్ళినప్పుడు ఆవిడ కర్ణాటక మైసూరులో ఒకసారి చూశారు. దాన్ని బేస్ చేసుకున్న ఆవిడ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో చిత్రకళ పెట్టాలి, వీళ్ళందరూ ఒక వేదిక మీదకి తీసుకురావాలనే కాన్సెప్ట్ తోటి ఇది చేయడం జరిగింది. ఇది మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, మన తమిళనాడు లేదు, ఒక 5-6 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అసలు ఈ ఒకటే వేదిక అనేటువంటి లేదు. ఇది 4 రోజులు పెడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. వచ్చే సంవత్సరం జనవరిలో స్టార్ట్ చేయాలనేటువంటి అది ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎండలో కాకుండా కొంచెం భారీగా మంచి ప్లేస్ లో ఇంకా ఇది చేయాలనేటువంటిది. దీనికి కళల్ని కళాకారుల్ని గౌరవించే చిత్రకళా వీధి అనేటువంటి వీధి పేరు పెట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను చేసిన విగ్రహాలు కూడా పెట్టాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు ఇక్కడ ఈ విగ్రహాలన్నీ కూడా అక్కడి నుంచి కొత్తపేట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు ఇన్ని విగ్రహాలు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ లో ఏమాత్రం చెక్కు చెదరకుండా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించి మళ్ళీ తీసుకెళ్ళడం అంటే చిన్న విషయం కాదండి. మాలాంటి చాలా మంది మీ ప్లేస్ వరకు అంటే కొత్తపేట వరకు వచ్చి చూడలేరు. అటువంటి వాళ్ళు చాలా మంది, కొన్ని వేల మంది ఈవేళ ఇవన్నీ అటువంటిది ఓపెన్ గా పెట్టాలనేటువంటి సంకల్పం. ఇంకా చిత్రకాలు ఇంకా ఉన్నాయి కానీ ప్లేస్ అయితే చాలా సంతోషం అండి. వడయారు గారి ఈ ఆయన శిల్ప కళా సంపద అంతా మనం ఎలా చూడగలగడం మన అదృష్టం. చిన్నారులందరూ కూడా ఆ విగ్రహాల దగ్గర ఫొటోస్ తీసుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉన్నారండి. బాపూర్